హలో గాయస్, మనకి క్రికెట్లో ఎంత పెద్ద బ్యాట్స్మెన్కైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక బౌలర్ వీక్నెస్ ఖచ్చితంగా ఉండిద్ది. అయితే మరి అంతకు ముందు చూసుకుంటే మనకి సచిన్ టెండూల్కర్కి మరి గ్లెన్ మెక్గ్రాత్ బౌలింగ్లో తొందరగా అవుట్ అయిపోయాడు. అయితే మరి దాని తర్వాత మరి అటువంటి టైప్ ఆఫ్ బ్యాట్స్మెనే మనకి విరాట్ కోహ్లీ. సో మరి విరాట్ కోహ్లీకి కూడా మరి కొంతమంది బౌలర్స్ అంటే కొంచెం వీక్నెస్ అయితే ఖచ్చితంగా ఉంది. సో మరి వాళ్ళు ఎవరు అనే దాని గురించి మరి రీసెంట్గా మనకి విరాట్ కోహ్లీ మాట్లాడటం జరిగింది. అయితే మరి 3 ఫార్మాట్లో మరి విరాట్ కోహ్లీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు కాబట్టి సో మరి 3 ఫార్మాట్లో కూడా తను వీక్నెస్ ఎవరు అనే దాని గురించి రివీల్ చేశాడు. అయితే మరి దాని గురించి క్లియర్గా మాట్లాడదు ఇప్పుడు. అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి టెస్ట్లో చూసుకుంటే జేమ్స్ ఆండర్సన్. సో మరి ఇప్పటి వరకు ఆండర్సన్ బౌలింగ్లో 7 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో మరి టెస్ట్లో ఇంగ్లాండ్ మీద మ్యాచ్లో చూసినప్పుడే మీ అందరికి అర్థమైంది. సో మరి ఆ స్వింగ్ బౌలింగ్కి ఎంత స్ట్రగుల్ అవుతాడు విరాట్ కోహ్లీ అనేది మీరు అందరూ చూసే ఉంటారు. సో దాని తర్వాత టెస్ట్లో వచ్చేసరికి మరి అతని వీక్నెస్ ఎవరి మీద ఉందా అంటే అది జేమ్స్ ఆండర్సన్ అని చెప్పేసి, దాని తర్వాత మరి T20లకు వచ్చేసరికి మరి మనకి సునీల్ నారాయణ్. సో దాని తర్వాత మీరు ఐపీఎల్లో కూడా చూసి ఉంటారు, మరి సునీల్ నారాయణని ఆడటానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో దాని తర్వాత ఓడిఎల్లోకి వచ్చేసరికి ఇది కొంచెం కామెడీగా ఉండవచ్చు, కాకపోతే ఇది విరాట్ కోహ్లీ ఫీలింగ్ అనమాట. సో లసిత్ మలింగ. సో మరి లసిత్ మలింగాని అంతకుముందు మీకు ఒక సినారియో గుర్తొచ్చింది, మరి లసిత్ మలింగాని ఏ విధంగా కొట్టేవాడు అని చెప్పేసి. అయినా సరే లసిత్ మలింగ బౌలింగ్ ఆడాలంటే నేను కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉండేవాడిని అని చెప్పేసి విరాట్ కోహ్లీ చెప్పడం జరిగింది. సో దాంతోపాటు ఓడిఐస్లో లసిత్ మలింగతో పాటు ఆదిల్ రషీద్. సో మీకు ఇంగ్లాండ్ స్పిన్నర్ అయిన ఆదిల్ రషీద్. సో వీళ్ళిద్దరు బౌలర్స్ని ఆడటానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది ఓడిఐస్లో అని చెప్పేసి సో వీళ్ళ పేర్లు అయితే చూడడం జరిగింది. సో ఏదైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.